తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో హీరో సప్తగిరి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారి దర్శనం అద్భుతంగా జరిగిందని తెలిపారు హీరో. గత ఎన్నికల్లో చిత్తూరు ఎంపీ సీటు కోసం ప్రయత్నించానని, అయితే చిన్న వయసులో ఎందుకని అగ్రనేతలు తెలపడంతో పార్టీ కోసం పనిచేశానన్నారు. తాను పెళ్లిగాని ప్రసాద్ సినిమాలో హీరోగా నటిస్తున్నానని, ఆ సినిమా వచ్చే నెలలో విడుదలవుతుందని తెలిపారు. అంతేకాకుండా గోల్డ్ మ్యాన్ అనే సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలిపారు. ప్రసాద్ నెక్స్ట్ మంత్లో రిలీజ్ అవుద్ది. ఆ సినిమా చూస్తే అందరికి పెళ్ళి అవుద్ది. నెక్స్ట్ గోల్డ్ మ్యాన్ అని 2 సినిమాలు ఉన్నాయి. తప్పకుండా మంచి సినిమాలు వేస్తున్నాను. పెళ్లిగాని ప్రసాద్ సినిమా స్క్రిప్ట్ ఓకే చేసింది మాత్రం మా జగన్ అన్న, చిత్తూరు ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ అన్నా. అవును, డెఫినెట్గా అన్నింటిలో మన ముద్ర ఉంటుంది. మా ఎలక్షన్లో కూడా అవును, ట్రై చేసిన మాట వాస్తవమే. సో చిన్న పిల్లడు ఇంకా ఎందుకప్పుడే రాజకీయాలని నెక్స్ట్ చూద్దాం. ఎప్పుడు ఆల్వేస్ సపోర్ట్ అన్న. ఇక్కడ ఎందుకులే అన్న రాజకీయాలు, అద్భుతమైన దర్శనం జరిగింది. ఈరోజు నా స్నేహితుడు గిరి గారు దర్శనం చేయాలన్నారు. అలాగే నా స్నేహితులందరితో సాక్షాత్ కలియుగ దైవం ఏడుకొండల స్వామి దర్శనానికి విచ్చేసాము. ఏదైనా ఒక మంచి పరిపాలనలో ఈ దేవస్థాన దర్శనానికి వస్తే కూడా ఆ అద్భుతమైన దర్శనం జరగడం కానీ, ఆ ఒక సంతోషం కూడా కలగడం జరిగింది. ఎక్కడికెక్కడ కొండపైన కూడా గత ఈ 2-3 వారాల నుండి మీరందరూ గమనిస్తే పరిశుభ్రత కానీ అన్ని విషయాల్లో కూడా ఒక క్రమశిక్షణగా ఈ దేవస్థానాన్ని మార్చే క్రమంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆదేశాలు చేయడం జరిగింది. తిరుమలని ప్రక్షాళన చేస్తానన్న విధంగా మంచి అధికారుల్ని నియమించారు. సో వచ్చే ఎవరైతే